గుడివాడలోని నాగవరప్పాడులో మేమంతా సిద్ధం సభ జరుగుతోంది. బహిరంగ సభకు సీఎం జగన్ కాసేపట్లో హాజరు కానున్నారు. ఇప్పటికే ప్రజలు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దాడి ఘటన తర్వాత జగన్ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, మరి కాసేపట్లో గుడివాడలో సీఎం జగన్ బహిరంగ సభ ప్రారంభం కాబోతుంది. మేమంతా సిద్ధం బస్ యాత్రలో భాగంగా ఈరోజు కృష్ణా జిల్లాలో సీఎం జగన్ బస్ యాత్ర అనేది కొనసాగుతుంది. ఈరోజు ఉదయం కేసరపల్లిలో ప్రారంభమైనటువంటి బస్ యాత్ర గన్నవరం అలాగే హనుమాన్ జంక్షన్ మీదుగా మరి కాసేపట్లో గుడివాడకి చేరుకోబోతుంది. గుడివాడలో భారీ బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కేడర్తో పాటు పార్టీ నేతలు ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున గుడివాడకు హాజరు కావడం జరిగింది. అయితే ఈరోజు సీఎం జగన్ స్పీచ్ ఏ విధంగా ఉండబోతుంది అనేది చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న ఆల్రెడీ దాడి జరిగిన తర్వాత నిన్న రెస్ట్ తీసుకున్నారు. దాడి జరిగిన తర్వాత పొలిటికల్ టర్న్ కూడా ఈ ఇష్యూ తీసుకున్నటువంటి నేపథ్యం. ఒక పక్క చంద్రబాబు, మరొక పక్క పవన్ కళ్యాణ్ కూడా ఈ దాడి అంతా కూడా డ్రామా అంటూ కూడా వాళ్ళు కామెంట్ చేయడం, అలా ఈసీకి ఫిర్యాదు చేయడం, గవర్నర్కి కూడా మరి కాసేపట్లో ఫిర్యాదు చేయడం, వీటన్నిటి నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా దీనికి సంబంధించి చాలా సీరియస్గా తీసుకుంది. ఇప్పటికే ఈసీకి కూడా ఫిర్యాదు చేశారు. దాడి అనేది చాలా పక్కా ప్రణాళిక ప్రకారం ప్లాన్డ్గా జరిగింది. చాలా ఫోర్స్గా వచ్చినటువంటి రాయి సీఎం జగన్కి అలాగే పక్కన ఉన్నటువంటి వెల్లంపల్లికి ఇద్దరికీ కూడా తగిలింది. ఖచ్చితంగా ఈ దాడి వెనక టీడీపీ నేతల హస్తం ఉంది. బలమైనటువంటి నేతల హస్తం లేకపోతే ఇలాంటి దాడి పాల్పడరు. సీఎం స్థాయి వ్యక్తిపై దాడి జరిగిన తర్వాత దాన్ని హేళన చేసి మాట్లాడుతున్నారు టీడీపీ అలాగే జనసేన అధినేతలు ఇద్దరు అంటూ కూడా వైఎస్ఆర్సీపీ చాలా సీరియస్ గా ఉన్నట్టుగా మనకి సమాచారం ఉంది. ఇందులో భాగంగానే వాళ్ళు ఆల్రెడీ ఫిర్యాదు చేశారు. ఈసీకి కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ మొత్తం వ్యవహారాల నేపథ్యంలో ఇప్పటికే వైసీపీ నేతలు టీడీపీ జనసేన నేతలు చేస్తున్నటువంటి వ్యాఖ్యల్ని ఖండిస్తున్నా మరి కాసేపట్లో సీఎం జగన్ బహిరంగ సభ ప్రారంభం కాబోతుంది. కాబట్టి బహిరంగ సభలో సీఎం జగన్ ఈ దాడి వ్యవహారం తర్వాత ఆ టీడీపీ జనసేన నేతలు చేస్తున్నటువంటి కామెంట్స్ పై ఖచ్చితంగా స్పందించబోతున్నట్టుగా మనకి తెలుస్తుంది. ఖచ్చితంగా తనదైన స్థాయిలో ధీటైన సమాధానం ఇచ్చేందుకు సీఎం జగన్ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. ఒక పక్క తాను 5 ఏళ్లుగా ఏం చేశాననే విషయాలు చెప్పడంతో పాటు గత ప్రభుత్వాలు ఎందుకు చేయలేదు, అలాగే జనసేన బీజేపీ టీడీపీ కూటమి 2004 నుంచి 2018 వరకు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఇలాంటి పనులన్నీ చేయలేదు, వీటన్నిటినీ కూడా వరుసగా మేమంతా సిద్ధం బస్ యాత్రలో బహిరంగ సభల్లో భాగంగా సీఎం జగన్ చెప్తూ వస్తున్నారు. ఈ రోజు కూడా గుడివాడలో మరి కాసేపట్లో సభ ప్రారంభం కాబోతుంది. కాబట్టి ఈ సభలో సీఎం జగన్ ఏం చెప్తారనేది ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. అలాగే దుర్గా, అంటే సీఎం జగన్ ఏం మాట్లాడతారు అనేది ఒక ఆసక్తికరమైన అంశం అయితే అట్ ద సేమ్ టైం అంటే ఈ రోజు ఎలాంటి ఆంక్షలు ఉన్నాయి, అంటే దాడి జరిగిన తర్వాత మొదటి బహిరంగ సభ, ఇవాళ ఎలాంటి ఆంక్షలు ఉన్నాయి, అలాగే రోడ్ షోలో బస్సు యాత్రలో వైసీపీ శ్రేణుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉండింది? అంటే పార్టీ శ్రేణులు అయితే చాలా ఉత్సాహం అనేది కనబడుతున్నారు. ఎందుకంటే నిన్న ఏదైతే గాయం తగిలిందో గాయం తగిలిన తర్వాత విశ్రాంతి కూడా తీసుకున్నారు. ఒక రోజు గ్యాప్ తర్వాత మళ్ళీ ఈ రోజు ప్రారంభమైనప్పటి నుంచి ఈ రోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున పార్టీ కేడర్ అలాగే పార్టీ కార్యకర్తలతో పాటు సామాన్య ప్రజలు కూడా పెద్ద ఎత్తున సీఎం జగన్ కి స్వాగతం పలికినటువంటి పరిస్థితి. ఈ రోజు ఉదయం కేసరపల్లిలో ప్రారంభం తర్వాత గన్నవరం సెంటర్ లో రోడ్ షో కూడా సీఎం జగన్ నిర్వహించారు. ఈ రోడ్ షోకి ప్రజల నుంచి విశేష స్పందన అయితే వచ్చింది. సీఎం జగన్ కూడా మరింత ఉత్సాహంతో అందరికీ అభివాదం చేసుకుంటూ ముందుకు వెళ్లినటువంటి పరిస్థితి. మొత్తం గన్నవరం సెంటర్ అంతా కూడా జనసందోహంగా మారిపోయినటువంటి పరిస్థితి. తర్వాత గ్రామాల్లో బస్ యాత్ర జరిగినప్పటికీ కూడా అడుగడుగున ప్రతి ఒక్కరూ కూడా సీఎం జగన్ కాన్వాయ్ని అనుసరిస్తూ కూడా వెళ్లినటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున స్వాగతాలు పలుకుతున్నారు. ఆడపడుచులు ముఖ్యంగా వృద్ధులు వాళ్ళంతా కూడా సీఎం జగన్ ఎదురుగా వచ్చి హారతులు పట్టడం, దిష్టి తీసి గుమ్మడికాయలు కొట్టడం, దాంతోపాటు దాడిని పూర్తిగా ఖండించడం, వీటన్నిటి కార్యక్రమాల నేపథ్యంలో ఇప్పుడు గుడివాడకు చేరుకోబోతున్నారు. మరి కాసేపట్లో గుడివాడ నగరంలో రోడ్ షో కూడా ఉండబోతుంది. రోడ్ షో తర్వాత బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించబోతున్నారు. అసలు ఈ ప్రసంగంలో ఏం చెప్తారనే దానికి సంబంధించి అయితే ముఖ్యంగా పార్టీ కార్యకర్తలు కేడర్ అంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సీఎం జగన్ కి ఉదయం నుంచి కూడా జన నీరాజనం పెరిగింది. గత 14 రోజులుగా బస్ యాత్ర జరుగుతుంది. 14 రోజుల నుంచి కాకుండా ఈ రోజు అయితే మరింత ఉత్సాహంగా పార్టీ కేడర్ అంతా కూడా సీఎం జగన్ వైపు వెళ్తున్నటువంటి
ఉన్నటువంటి పరిస్థితి. సీఎం జగన్ కూడా గాయాన్ని సైతం లెక్క చేయకుండా అంతే ఉత్సాహంతో అభివాదం చేసుకుంటూ ముందుకు కూడా వెళ్తున్నారు. మరి కాసేపట్లో లంచ్ పాయింట్ నుంచి సీఎం జగన్ బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత 4 కిలోమీటర్ల మేర రోడ్ షో కూడా ఉంది. రోడ్ షో తర్వాత సభలోకి సీఎం జగన్ వచ్చి ప్రసంగించబోతున్నారు. ఈ ప్రసంగం పైనే అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దుర్గా, అలాగే సభా ప్రాంగణం దగ్గర ఎలాంటి ఏర్పాట్లు చేశారు? సీఎం జగన్ ఎప్పుడు ప్రసంగించే అవకాశం ఉంది? మరొక గంటలో సభలో సీఎం జగన్ ప్రసంగించబోతున్నారు. అయితే ఈ ప్రసంగం అనేది కీలకంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే దాడి తర్వాత మొదటి బహిరంగ సభ కావడంతో బహిరంగ సభలో సీఎం జగన్ కూడా మాట్లాడతారు. కాబట్టి గతంలో మాదిరిగానే, గత బహిరంగ సభల మాదిరిగానే తాను ఏం చేశాననేది పూర్తిగా చెప్తూ వస్తారు. దాంతోపాటు గత ప్రభుత్వాలు ఏం చేయలేదనేది కూడా చెప్తారు. దాంతోపాటు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి కూడా సీఎం జగన్ మాట్లాడతారు. అయితే ఈసారి ఖచ్చితంగా ఏదైతే మొన్న విజయవాడలో దాడి జరిగిందో, ఈ దాడి తర్వాత వచ్చినటువంటి పొలిటికల్ కామెంట్స్, ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా కామెంట్ చేశారు. ఇది దాడి అనేది పూర్తిగా డ్రామా అంటూ కూడా వాళ్ళు కామెంట్ చేయడం, దాంతోపాటు ఎన్నికల సమయంలోనే ఇలాంటి దాడులు ఎందుకు జరుగుతున్నాయి, ఇలాంటి గాయాలు ఎందుకు అవుతున్నాయి అంటూ కూడా పవన్ కళ్యాణ్ నిన్న మాట్లాడినటువంటి పరిస్థితి. ఈ రెండింటి పైన కూడా ఖచ్చితంగా సీఎం జగన్ ఈ రోజు మాట్లాడబోతున్నారు. చంద్రబాబు పర్యటనలో కూడా నిన్న రాడిని చూపిస్తూ నా పైన కూడా రాడి దాడి జరిగిందంటూ కూడా చంద్రబాబు చేసినటువంటి కామెంట్స్, పవన్ కళ్యాణ్ కూడా గతంలో చాలా రాళ్లు నాపైకి వచ్చాయి, నేనెప్పుడు ఇలా చేయలేదు అంటూ కూడా ఆయన కూడా చేసినటువంటి కామెంట్స్. వీటన్నిటి నేపథ్యంలో మొత్తం అటు టీడీపీ నేతలు చేస్తున్నటువంటి కామెంట్స్, అలాగే వైఎస్ఆర్సీపీ ఏ స్టాండ్ తీసుకుంది, వీటన్నింటికి సంబంధించి పొలిటికల్ గా జరుగుతున్నటువంటి రచ్చకు సంబంధించి సీఎం జగన్ మాట్లాడబోతున్నారు. బొండవమ్మ లాంటి నేతలు అయితే కాస్త ముందడుగేసి కేసీఆర్ నాని, వెల్లంపల్లి శ్రీనివాస్ ఇద్దరు కూడా ప్లాన్ చేసి ఈ దాడి చేశారు, కావాలనే విద్యుత్ దీపాలు ఆర్పారు, అలాగే అక్కడ ఉన్నటువంటి పోలీసులంతా కూడా తెలిసే జరిగింది, ఇలాంటి కామెంట్స్ చేశారు, ఇలాంటి ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో వీటన్నింటికి సంబంధించి కూడా సీఎం జగన్ మాట్లాడబోతున్నారు. అయితే వైఎస్ఆర్సీపీ చాలా స్పష్టంగా చెప్తుంది, దాడి అనేది ఖచ్చితంగా ప్లాన్ ప్రకారం జరిగింది, పెద్దల హస్తం ఉంటే తప్ప ఇలాంటి దాడులు జరగవు. సీఎం స్థాయి వ్యక్తిపై దాడి జరిగిందంటే ఖచ్చితంగా ఏదో ఒక బలమైన మోటివ్ ఉంటే తప్ప ఇలాంటిది జరగదంటూ కూడా వైఎస్ఆర్సీపీ గట్టిగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. దీంతో పాటు దాడికి సంబంధించి ఏదో బలమైన పరికరం కూడా ఉపయోగించారంటూ కూడా వైసీపీ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు టీడీపీ జనసేన నేతలు చేస్తున్నటువంటి కామెంట్స్, ఇటు వైసీపీ వెళ్తున్నటువంటి వ్యూ, ఈ రెండు కలిపి ఈ రోజు సీఎం జగన్ మాట్లాడబోతున్నారు. ఈ దాడికి సంబంధించి తర్వాత పొలిటికల్ కామెంట్స్ సంబంధించి కూడా ఒక క్లారిటీ అయితే సీఎం జగన్ ఈ రోజు ఇవ్వబోతున్నారు. థ్యాంక్ యూ దుర్గా ఫర్ ద అప్డేట్స్.